జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ఇప్పుడు ఇలా తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తున్నారు కదా, ఈమె ఎవరో తెలుసా? ఈమె తెలంగాణ తల్లి. ఈమె తెలంగాణ తల్లి. మరి ఈమె తెలుసా? ఈమె వీర తెలంగాణ తల్లి. రెండు ఇద్దరు తల్లులు ఉన్నారు కదా. ఇద్దరు తల్లులు ఉన్నారు కానీ ఈమెనేమో దేవతలాగా మన దేవతలాగా అందరినీ చూసుకునేటట్టుంది. కానీ ఈమెనేమో వచ్చి మన ప్రజలను చూసుకునేటట్టుంది. ఇదేమో మొత్తం దేశాన్ని చూసుకున్నట్టుంది. అందుకు అంటే ఇప్పుడు ఈమెకి ఏం తేడా ఉంది? ఈమె దేవత, మొత్తం దేవత లాగానే ఉంది. కానీ ఈమె చూసే ప్రజలలాగా ఉంది, ప్రజలను సేవించేలాగా ఉంది. కానీ ఈమెనేమో మొత్తం మన రాష్ట్రాన్ని సేవించేలాగా ఉంది. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్న ముషిరాబాద్ నుంచి. అన్న ముషిరాబాద్ నుంచి. అని ఇలా తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తున్నారు కదా రేవంత్ రెడ్డి సారు. మరి నీకు పాత తెలంగాణ తల్లి నచ్చిందా, కొత్త తెలంగాణ తల్లి నచ్చిందా? నాకంటే ఇద్దరు నచ్చిందన్న. ఇలా ఇద్దరు నచ్చి ఏం తేడా లేదు. కేసీఆర్ ఉంటే కూడా మంచినే, రేవంత్ రెడ్డి కూడా ఉంటేనే మంచినే. అందరూ మంచి చేసుకోవాలి అంతే, మంచి చూసుకోవాలి అంతే. మన మామూలు తెలంగాణలో భక్తమ్మ ఫేమస్. కేసీఆర్ ఉండే అప్పుడు భక్తమ్మ ఫేమస్, రేవంత్ రెడ్డి వచ్చి ఇది ఫేమస్ ఇప్పుడు. అంటే దీనికి దానికి డిఫరెంట్ మీరు ఏమనుకుంటున్నారు? అలా భక్తమ్మ అంటే అది ఫెస్టివల్, ఇది కూడా ఫెస్టివల్, ఎంజాయ్ చేయాలా అంతే. ఈ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందో గత ప్రభుత్వం మంచిగా అనిపిస్తుంది? ఇదే రేవంత్ రెడ్డి ఉంటే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు. అక్క ఇప్పుడు ఈ తెలంగాణ తల్లిని ఆవిష్కరించడానికి జూనికి వస్తున్నారు కదా, మరి పాత తెలంగాణ తల్లి మంచిగుందా, కొత్త తెలంగాణ తల్లి మంచిగుందా? మనం చూసే కళలో ఉంటాయి, రెండు బాగానే ఉన్నాయి. నాకైతే రెండు నచ్చినాయి. ఇదైతే ఇంకా బాగుంది. ఏదైనా కొత్తదనాన్ని కోరుకుంటాం కదా మనం. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? మార్కెట్ నుంచి వస్తున్నారు. మరి పాత తెలంగాణ విగ్రహం మంచిగుందా, కొత్త తెలంగాణ విగ్రహం మంచిగుందా? ఏం చెప్పాలి, తెలంగాణ తల్లికి ఇక్కడ బంగారు అన్ని ఉన్నాయి, వడ్డానం ప్రతి ఒక్కటి ఉంది, బతుకమ్మ కూడా ఉంది. మరి ఇట్లా చూసుకుంటే ఇక్కడ ఏం లేదు కదా. అంటే మీరు పాత దానికి కొత్త దానికి ఏం డిఫరెంట్ కోరుతున్నారు? డిఫరెంట్ అంటే మంచిగా బొమ్మల మీద కాకుండా మనుషులకు అంత న్యాయం జరిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. బొమ్మల పైన ఏముంది, బొమ్మల పైన ఏమి ఉండదు. బొమ్మల పైన లేకపోయినా బయట అది జరిగిందా లేదా అన్నదే చూస్తారు జనాలు, అంతే కదండి. ఆవిడేమో విగ్రహం చేసి పక్కన కూర్చోబెట్టినట్టుంది, ఇవిడేమో నేచురల్ గా ఉంది. పాత తెలంగాణ మాతనైతే మంచిగా అనిపిస్తుంది. గోల్డ్ ఈజ్ గోల్డ్. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి మీకు మంచి అనిపిస్తుంది? పర్వాలేదు, మంచిగా. పాత తెలంగాణ తల్లిని కొత్త తెలంగాణ తల్లిని చూసుకుంటే మీకు ఏ తెలంగాణ తల్లి అంటే మంచిగా అనిపిస్తుంది ఉంటే? వాస్తవానికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం అయితే లేదు. కానీ ప్రభుత్వం వాళ్ళు ఏమనుకున్నారో మనకు తెలియదు. కానీ దీంట్లో నాకు ఒక్కటి మైనస్ మాత్రం అనిపించింది. ఏసారి కాడ కళ్ళు గంజాయి కలగలపలేదా, కళ్ళు ముంత తోడు కాటమయ్య తోడు కళ్ళు గంజాయి నేను కలపలేదు. ఇప్పుడు కొత్త తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తున్నారు. మరి వీళ్ళిద్దరు ఇట్లే ఎవరు మంచిగా ఉన్నారు అంటే ఎట్లా మీకు ఎవరైతే మంచిగా అనిపిస్తుంది? పాత తెలంగాణ తల్లే బాగుంది అన్న, నిండుగా బంగారంతో అంతా సంతోషాలతోటి బాగుంది. ఇది నార్మల్గా ఇది ఏంటంటే అంత లేదు, అంత నిండుగా లేదు, ఖాళీగా కనిపిస్తుంది. అంటే పిడికిలో గుర్తు ఒక ఉద్యమాల గుర్తు కానీ తెలంగాణ తల్లి కింద పాదాల కింద పెట్టారు కదా, పెట్టారు కానీ ఇంత ఉన్నంత నిండుగా అయితే ఈ తల్లి అయితే లేదు.